తక ధీం తనక ధీం ధీం తనక ధీం తక ధీం. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అభంశుభం తెలియని ఆడపిల్లని మా అమ్మ పోతూ పోతూ కొండంత ఆస్తి ఇవ్వలేదు గాని ఇద్దరు తమ్ముల్ని ఒక పనివాడిని ఒక చెల్లిని ఇచ్చి వీళ్ళని పోషించవే అని చెప్పి వెళ్ళిపోయిందండి. రాము రాము అక్క అక్క తమ్ముడు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు అడిగావు కదక్క, ఇదిగో అక్క. నా తమ్ముడు నా కోసం నేను ఎగ్జామ్ రాయడానికి ఫీజు తెచ్చావా తమ్ముడు? అవునక్క అవును. ఇన్ని డబ్బులు ఎక్కడివి నీకు? అంటే అక్క చెప్పు. అంటే దొంగతనం చేసావు కదా? లేదక్క. ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు చేయబెట్టు. ఆపండి. ఎవరండి మీరు? దారిని పోయే దానయ్య అంటారు కదా, అది నేనే. చెప్పండి దేనికి వచ్చారు? కష్టపడి వచ్చిన పిల్లని పట్టుకుని అలా కొడుతున్నారేంటి? కష్టపడి వచ్చాడు. ఏం చేశాడండి? ఇప్పటి వరకు మూటలు మోసి డబ్బులు సంపాదించాడండి. వీడు మూటలు వీడే సరిగ్గా మోసుకోలేడు, బయట మూటలు మోసాడా? ఎంత కష్టపడి సంపాదించావు తమ్ముడు? 550 అక్క. మరి 500 ఉన్నాయేంటి తమ్ముడు? పని చేసి చేసి ఆకలేసి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నాను అక్క. నాకు ఇంకో రెండో తమ్ముడు కూడా ఉన్నాడండి. తమ్ముడు తమ్ముడు వెనకేదో ఉన్నట్టున్నా ఏంటి తమ్ముడు? ఏం లేదక్క. అయ్యో తమ్ముడు ఇదేంటి? ఏంటి తమ్ముడు ఇవి? యాపిల్ అక్క. ఎక్కడివి? అక్క దొంగతనం చేసావు కదా? ఆపండి. దారిన పోయే దానయ్యని. నువ్వేనా? నేనే. ఏం చేశాడు మా తమ్ముడు? నడిచి నడిచి కాళ్ళకి బొబ్బలు వచ్చిన పట్టుకుని అలా కొడతారేంటి? నడిచి నడిచి కాళ్ళకు బొబ్బలు వచ్చాయి. ఏం చేసావు తమ్ముడు? కాశ్మీర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాడక్క. ఎందుకు తమ్ముడు? హైదరాబాద్ లో యాపిల్ అడిగితే ఆస్తులు అడుగుతున్నాడక్క. అయ్యో తమ్ముడు, న్యూటన్ కి కూడా దొరికే పరిస్థితి లేదక్క. మరి ఇదేంటి తమ్ముడు సొంత కొరికేస్తుంది? అంటే వచ్చే దారిలో ఆకలేసి సగం తిన్నానక్క. మరి ఇది కూడా మింగే ఎందుకు? నాకు ప్రియాతి ప్రియమైన ఒక చెల్లెలు కూడా ఉంది. చెల్లెమ్మా చిట్టి తల్లి, అన్ని మా పోలికలే నీకు. నువ్వేం తెచ్చావు చూపించు. ఏం లేదక్క. దొంగతనం చేసావు నువ్వు కూడా? ఏం లేదక్క. చెప్పు. డ్రస్సా? దారిని పడి దాదా. మా అమ్మ ఏం చేసిందండి? విత్తనాలు వేసి పత్తి పండించి దారం చేసి ఆ దారంతో ఈ డ్రెస్ కుట్టి తీసుకొచ్చిందండి మీకు. అది అమ్ముంటే. మాకు ఇంకో పనోడు కూడా ఉన్నాడండి. రే పనోడా. అమ్మగారు ఇక నీకోసం పాలు తీసుకొచ్చాను. మనకి ఎప్పుడు ఇలాగే ఉండాలక్క. మీరేమో గానీ నేనంటే కొంచెం పెరుగుతా. ఒకటే దెబ్బకు 2 పిట్టలు రారా. ఇప్పుడు నువ్వైతే మమ్మల్ని చూసుకుంటున్నావు అక్క. రేపు పెళ్ళైన వెళ్ళిపోతే మమ్మల్ని చూసుకుంటే నాకు ఎవరక్క? ఎవరు నన్ను చూసుకుంటే ఎవరు అమ్మగారు? రేపు పెళ్ళైన తర్వాత ఎవరైతే నన్ను బాగా చూసుకుంటారో మిమ్మల్ని అలా చూసుకునేవాడిని నేను పెళ్లి చేసుకుంటా. అలాగే అక్క. రండి, కాలేజ్ టైం అవుతుంది రండి. ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ట్ కొంత. ఏంటి? లేడీ కండక్టర్ ఉన్న బస్సు ఎప్పుడు వస్తుంది? మారవా? ఎవరన్నా ఈ నంబర్ బస్ ఎప్పుడు వస్తుందో అని అడుగుతారు. నువ్వేంటి లేడీ కండక్టర్ ఉన్న బస్ అడుగుతున్నావు? వచ్చి అందరూ ఒకే అడిగితే ఏముంటది, అందుకే మనం సపరేట్గా అడిగాం. బస్సు వస్తే త్వరగా కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. రారా బాబు వెళ్ళిపోదాం. బాబు ఒక ఆడపిల్ల మీద చెయ్యేసి అలా లాక్కెళ్ళడానికి సిగ్గులేదు నీకు? మనుషుల్లో ఆడదన్న జాతి ఉంటదండి. నాకు తెలియదు, ఎప్పుడు నేను చదువు ఇంట్లో అంతే తప్ప. నేను కూడా అంతేనండి. ఎప్పుడు చూడు స్కిట్ పేపర్లు స్క్రిప్ట్ తప్ప నాకు ఇంకే వర్క్ లేదండి. మొత్తం పోయింది, ఇద్దరిది పోయింది. మీ పేరు? విశేష సూచిక. అదేంటండి అలా పెట్టారు? అంటే మా అమ్మ చివరి కోరికండి, ఏ పుస్తకంలో చూసినా నీ పేరే ఉండాలి అంది. అందుకే విశేష సూచిక అని పేరు పెట్టుకున్నా. ఇంతకి మీ పేరేంటండి? నా పేరు ఎవరో. ఎవరో ఏంటండి? అంటే ఏదైనా తప్పు చేసావు అనుకోండి, ఎవరిని వచ్చి ఎవరు చేశారా అంటే ఎవరో అంటాడు. వాడికి అర్థం కాదు. కాలేజ్ టైం అవుతుంది. ఎందుకో మీరు వెళ్ళిపోతుంటే మనసులో తెలియని బాధ, దూరం వెళ్ళిపోతుందన్న ఫీలింగ్, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాను ఎప్పుడు మాట్లాడతాను అనేది ఉందండి. దాన్నే లవ్ అంటారండి. లవ్ అనేది ఉంటుందా అండి? మనకి ఎక్కడ దొరికిద్ది అది? మీకు లవ్ అంటే ఏంటో కూడా తెలీదా? అదే ఐటమా? దొరికిద్దా? పాపో ఏమండి, లవ్ అని ఒకటి ఉంటుంది, పెళ్లి చేసుకుంటారు, తర్వాత కాపురం అనే పెద్ద ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. అంత టైం ఆయన దగ్గర లేదు. ఏమో మనకు అన్ని తెలియవండి. సరే, ఈ మాస్క్ లో బాక్సింగ్ అన్ని నాకు రావండి. మీరంటే నాకు ఇష్టం. అదేదో లవ్ అన్నారు కదా, అదే అనుకుంటా. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకా నాతో పాటు ఇంకా 4 ఉన్నారండి. వాళ్ళే రమ్మని చేసుకుందాం, పర్లేదు, ప్రాబ్లం. నేను అంటుంది అది
కాదండి, నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో నలుగురు పోషించాలి. మీరు మా ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళ గనక మీరు నచ్చితే మీరు నన్ను పెళ్లి చేస్తారు. ఓకే రండి రూమ్కి వెళ్దాం. రూమ్ కా? అది ఇంటికండి. అచ్చా ఇల్లు. పందా? చూడండి సరిగ్గా చూడు, ఎత్తు అది ఎత్తు. ఇప్పుడు చూడండి నాన్న, పందేనే ఆయన ఎవరు అనుకుంటున్నాడు? మనవాడు. మనోడున్నాడు అక్క. ఒరే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది నన్ను ఎందుకు పిలిచారు మీ టీంకి. అమ్మగారు ఆ, నేను పని సరిగ్గా చేయటం లేదా? పేమెంట్ అడిగినందుకు నా తప్ప? ఏమైంది? ఇంకో పని వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నారు? ఒరే, వీడు పనోడు కూడా కాదా? నా మనసులో వచ్చిన అందగాడు. మీరు సెట్ చేయమంది ఈ నలుగురు నేనా? అవునండి. అరే నా టీంలో ఇద్దరు ముగ్గురు సెట్ చేసి సెట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏంటి? గెస్ట్ గా పిలిచారు, అటు అటు ఇవ్వండి. పక్క కూర్చోండిరా. నువ్వు నా టీంలోకి వస్తా, నేను సెట్ చేస్తా. నువ్వు సెట్ అవ్వు, తర్వాత నన్ను పిలిపిద్దు కానీ. నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నారా? ప్రాక్టీస్ చేయి, నువ్వు కూడా చేస్తావు. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇంటికి వచ్చిన వాళ్ళతో అలానే మాట్లాడేది? మొన్న ఈవెంట్ లో కారు కింద నుంచి చేతులు పెట్టాడు తెలుసా? తల పెట్టాల్సిన దరిద్రం పోయింది. వీడికి మన అక్క దక్కకూడదు. ఎలాగైనా వీడిని అక్కడ నుండి దూరం చేయాలి. రష్మి రాసినట్టు లెటర్ రాసి ఆడికి పెడతా, అయిపోతాయి. మీకేదో లవ్ లెటర్ వచ్చిందండి. నాకు లవ్ లెటరా? అవునండి. మై డియర్ సుధీర్, నువ్వు మామూలు అందగాడివి కాదు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మొన్నటిదాకా నాకు అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు. ఇవన్నీ ఉన్నాయా అండి? సుధీర్ సుడిగాలి, నువ్వు కావాలంటే దేవుణ్ణి ఏమని అడగాలి. బా ఇట్లు నీ రష్మి. ఓ మై గాడ్, రష్మి. బాయ్. ఎవరు? రష్మి అంట. రష్మి అంట. రష్మి ఎవరు అంటే నాకు తెలియదు. ఓ అమ్మాయి పేరు అది? ఏంటేంటి రష్మి ఎవరో తెలీదా? రష్మి ఎవరు? రియలీ? రష్మి ఎవరో తెలీదా? తప్పేంటి? దారా మన కుటుంబాన్ని అనసూయ కాపాడింది. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు. నాకు చాలా 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 హ్యాపీగా ఉందిరా. ఏరా ఎందుకు? ఎందుకంటే ఏమీ లేదు, వెంట్రులాక్విజం స్టార్ట్ చేసిన తర్వాత నిన్ను ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చా. అవునరా, వెంట్రులాక్విజం అంటే నేను నిన్ను మోయాలి గాని నువ్వు నన్ను మోస్తున్నావేంట్రా? ఈ స్టేజ్ మీద నిన్ను ఎవడొకడు మోయాల్సిందే కదా గురు. ఏంటి చూస్తున్నావు? కిట్ చేయట్లేదా? కిట్ చేస్తున్నా. పిల్లలేరి? పిల్లలా? ఫస్ట్ టైం నేను సోలో కిట్ చేస్తున్నాను. అంటే కామెడీ లేకుండా చేస్తున్నాను అనమాట. బాబు గారు వెళ్ళిపోండి, రాజా గారు వెళ్ళిపోండి. రాజా లేడి లేడి. చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంతకన్నా ఎక్కువసేపు నీకు ఇక టైం ఇస్తే నా టైం వేస్ట్ అవుతుంది. పద పక్కకు పద. గురుగారు ఏంటి బాగున్నారా? నువ్వు పక్క నుండు, మధ్య మధ్యలో స్కిట్ లో వస్తూ ఉండు. అర్థమైందా? అర్థమైంది. ఓకే. పిల్లలు లేకుండా స్కిట్ చేస్తున్నాను, అంత ధైర్యం నాకు ఎక్కడ ఉంటుందో చెప్పండి. పిల్లలు ఉన్నారు, నా పిల్లలు వచ్చేయండి. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల. ఏంటి నాగబాబు గారి మూడు, రోజా మేరం గారి మూడు అలా ఉంది? గొప్పదీసి మీరు రాకముందు చేసావా ఏంటి? బాగుంటుంది కదా అని కొంచెం కామెడీ చేశా. పోయింది, వాళ్ళ మూడు మొత్తం పోయింది. బాబు గారు ఇంకా మేము వచ్చాంగా, ఈ స్కిట్ పూర్తిగా పిల్లల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అమ్మయ్య నవ్వారు, ఇంకా స్టార్ట్ చేయి. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే స్టార్ట్ చేయమన్నావు కదా, కీ తీసుకొద్దామని. నిన్ను కొట్టలే, నిన్ను కొట్టలే. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను వేసిన పంచుకు నన్ను కొట్టలేక మిమ్మల్ని మీరు కొట్టుకున్నారు కదా. నీ బెప్పం బుర్రకి ఇప్పుడు అర్థమైంది అన్నమాట. ఇదిగో ఏమన్నంటే బెప్పం బుర్ర అంటారు. అసలు బెప్పం బుర్ర అంటే ఏంటమ్మా? రాకేష్ బుర్రా, రాకేష్ బుర్రా. ఫస్ట్ టైం మనం జోకర్ గెటప్ ఎలా ఉంది? మేమంటే గెటప్ వేయాలి, నువ్వు గెటప్ వేయడం అవసరమా? అవసరమా? ఎక్కువ మాట్లాడుతున్నావు, పక్క తప్పుకో. ఏమే దీవెనా? ఏంట్రా జోకర్? ఏంట్రా జోకర్? అదేంటి ఏంట్రా జోకర్ అంటే ఏంటి? నువ్వు వేసిన గెటప్ ఏంటి? జోకర్ గెటప్. అదంది కూడా అంతే కదా. అదేంటి? ఉదర్పుచ్, అదేంట్రా? ఉదర్పుచ్, అదేంటి? ఉదర్పుచ్. అవును, నాకు తెలియక అడుగుతాను. నేనే దీవెన అని బోర్డు రాయించుకుంటుంది కదా, ఎందుకు? అది గెటప్ లో ఉంది కదా, ఆ. దాన్ని గుర్తుపడతారో లేదో అని నేనే దీవెన అని బోర్డు రాపించుకుంటుంది. ఏమే అవునా? అవును, నేను స్కిట్ లో లేనంటే వేస్తే నా ఫ్యాన్స్ అట్టవుతారు, అందుకే వేసుకొచ్చా. నేను స్టార్ లో
ఓరి నాయనో. ఇంతకీ నీ ఫ్యాన్స్ ఏమయ్యారు? రోజా గారి ఫ్యాన్స్ కి నా ఫ్యాన్స్ కి పెద్ద గొడవ అన్నయ్య. ఆమె ఫ్యాన్స్ కి నీ ఫ్యాన్స్ గొడవ ఏంటే? ఇద్దట్లో ఎవరు రోజానో అని కనిపెట్టలేకపోతున్నారంట. ఎరా నేహాంత్గా నీ ఫ్యాన్స్ ఏమయ్యారా? 5,000 తీసుకొని మాయమయ్యారు. 5,000 తీసుకొని మాయమయ్యారా? ఏం చేశారా? పనికొండలో ఆ. గోల్కొండ అంట కట్అవుట్ కడతా అన్నారు. నాది పెద్ద కట్అవుట్ కదా, ఆ. పాపం మొయటానికి టైం పడుతున్నట్టుంది. అన్నా ఆ. నువ్వు మాత్రం రావాలన్నా. ఎందుకురా? నా కట్అవుట్ కి పప్పాభిషేకం చేపిస్తున్నా. అన్నా ఆ. నా ఫ్యాన్స్ అంటే ఓకే, ఓకే. మరి నీ ఫ్యాన్స్? అన్నకి వాళ్ళ ఇంట్లో ఉన్న 2 ఫ్యాన్లు తప్ప బయట వాళ్ళేరు ఫ్యాన్స్. ఇష్టం ఉన్నట్టు అలా మాట్లాడకు. మన ఈవెంట్ కి వెళ్తే ఓయమ్మో జనాలంతా కారు మీద పడిపోయి ఒకటే అద్దాలు కొడుతున్నారు. దిగి చూడపోయావా? అంటే పక్కన డ్రైవర్ అద్దన్నాడు. వాడుకున్న క్లారిటీ నీకు లేదు. అవునే దీవెన, నాకు తెలియకడుతాను. ఒకవేళ గనక కారులో నుంచి నేను కాలు బయటికి పెడితే మళ్ళీ ఆ కాలు నేను కారులో పెడతానంటావా? పెట్టడం ఉండదు, నలుగురికి ఎత్తడమే. అన్నయ్య ఆ. అసలు మనం జోకర్ గెటప్లు ఎందుకు వేసాం? మర్చిపోతున్న ఈ సర్కస్ కలని ఈ జోకర్ కలని మళ్ళీ గుర్తు చేయడానికి. ఏది నువ్వు ఉన్నావని మళ్ళీ మేము వచ్చి గుర్తు చేసాం, అలాగేనా? నీకు దండం పెడతానే, నన్ను ఇంకా అలాంటి ఇబ్బందులు పెట్టద్దు. ఒరే నేహాంత్గా, ఫస్ట్ టైం ఈ సర్కస్ లో జాయిన్ అయినప్పటి నుంచి నువ్వు ఒక్కడివే ఒక ఫీట్ కూడా చేయలేదు. పొట్ట మాత్రం ఒక ఫీట్ ముందుకు నెట్టావు గాని ఇప్పుడు ఫీట్ చేయాలి. ఏం చేయాలో చెప్పండి, నా చేస్తా. ఇది పట్టుకొని అక్కడికి, అది పట్టుకొని అక్కడికి, అది పట్టుకొని ఇక్కడికి ఓ దూకాలి. అప్పుడే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. జనాభా లెక్కలు ఎగిరిపోతా అంతేగా. నువ్వేదైనా ఒక అద్భుతం చేయాలి. చేస్తావా? తాడు మీద నడుస్తా. వావ్, మ్యూజిక్! ఇది ప్రమాణం అయ్యాకండి. ఎందుకో? నేను ఇంత పెద్ద ఫీట్ చేశాను అనుకో, ఆ. నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఏమొద్దు, మనం సర్కస్ మానేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఒక్కళ్ళు ఒక ఫీట్ చేయట్లేదు, మనం చూసే ప్రేక్షకులంతా నవ్వుతారా? నీ స్కిట్ లో చేయటమే మేం చేసే పెద్ద ఫీట్. ఏదన్నా ఒక ఫీట్ అన్న చెయ్యరా ప్లీజ్ రా నేహాంత్గా. అన్న నేను కత్తి మింగుతా అన్న. ఓ మై గాడ్, కత్తి మింగుతావా? యా. వద్దురా, అలాంటివి చేయవద్దురా నాకు. చేస్తానన్న. వాడు డైలాగులే మింగుతున్నాడు, కత్తి మింగడా? ఆ, కావాలంటే కొంచెం హెల్ప్ చేయాలి. చేస్తాను. రెడీ, మ్యూజిక్. ఇంత పెద్ద కత్తి ఎలా మింగేవరా? దీనికి నెయ్యి రాసానన్న. వీడు నెయ్యి రాస్తే కొండను కూడా మింగేటట్టున్నాడు కదే. అన్న రాయన్న మింగుతా. దీవెన, వీడింత మంచి ఫీట్ చేశాడు, నువ్వేం చేస్తావు? కర్రలో నుంచి పువ్వులు పూపిస్తా. కళ్ళలో నుంచి పువ్వులు పూయిస్తావా? అదెలా సాధ్యమే? నీ స్కిట్ లోనే నేను నవ్వులు పూయిస్తున్నా, అదొక లెక్క. ఆ, బా. ఆ. కొంచెం ఉంటే పేగులు కూడా వచ్చేటట్టున్నాయి. నేహాంత్గా, ఇందాక నుంచి వాడు నన్ను ఆడుకుంటున్నాడు కదా, నేను చూడు వాడిని అలా ఆడుకుంటాను. ఓకేనా? మ్యూజిక్. అన్నా ఒకే ఒక ఫీట్. నా వల్ల కాదు ఇంకా. ఇంటికి వెళ్ళిపో. నా వల్ల కాదంటే వీళ్ళు నన్ను ఇంటికి పంపించేటట్టు.
మీరు లేకుండా 10 మార్క్స్ బోర్డు ఎత్తేస్తా. మేము లేకుండా ఇదే ఎత్తలేకపోతున్నా, ఇంకా స్కిట్ ఏమెత్తుతా? నెక్స్ట్ ఏమన్నా ట్రై చేయనా? నెక్స్ట్ ఏమన్నా? దారి చూడు దుమ్ముదుడు మామ దున్న పోతుల బెరే జోడు ఇక్కడ సార్, కింద చూడండి సార్. ఆయన పొట్ట ఉంటే ఏది కనపడట్లేదు. నువ్వు ప్యూనా? ఆ. పేరుకు షర్టు ప్యాంట్ వేసినట్టు నువ్వు ప్యూన్ ఏంట్రా? నా మీద ఎందుకన్నా పంచలేస్తున్నారు, నాకు ఎందుకు సార్ ఉద్యోగం ఇచ్చారు మళ్ళీ? మాట్లాడక అర్థమైందా? ఆ? ఒరేయ్, ఆ. ఏంట్రా ఇది? ప్యాంట్ వేసుకోవచ్చుగా. అంటే షర్ట్ ఇచ్చారు, మోకాలు దాకా వచ్చింది, పాయింట్ ఏమో అమీర్పేట దాకా వెళ్ళింది సార్. నా దరిద్రం కొద్ది నిన్ను పెట్టుకున్నాను కానీ అసలు నిన్ను ప్యూన్ గా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేనే లేదురా. అసలు ఎందుకు పెట్టుకోరు సార్ నన్ను? ఒక తప్పు జరిగింది సార్, ప్రింటింగ్ మిస్టేక్. పిల్లలతో సమానంగా ఉండే ప్యూన్ కావాలి అని ప్రకటన ఇచ్చా. ఆడేమో పిల్లలలో సమానంగా ఉండే ప్యూన్ కావాలని ఆడేసాడు. ఈ స్కూల్లో పిల్లలందరూ భయపడుతున్నారు సార్, దయ్యం ఉందని. మరి భయపడక చేస్తారా? ఈడేమో ఇలా ఫైళ్లు మోసుకుంటూ వెళ్తాడండి, ఆ ఫైళ్లు కనపడతాయి, వీడు కనపడ్డు. అయినా ఈ స్కూల్ పేరు ఏంటి సార్? 2 గాజుల ఇంటర్నేషనల్ హై స్కూల్. స్కూల్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది సార్? మా అమ్మ నాకు చదువు చెప్పడానికి తన 2 చేతు గాజులు అమ్మిందిరా, అందుకే దాని గుర్తుగా ఈ స్కూల్ కి ఆ పేరు పెట్టాను. ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎవరన్నా 2 గాజులు అమ్ముకోవాల్సిందే. ఏయ్! ఈ రోజు మన స్కూల్ డే కాబట్టి మనం కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. పిల్లలా, రండి. రండి. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం. ఎరా నవ్వుతున్నావేంట్రా? నవ్వుతున్నావేంటి? నేను చాలా స్ట్రిక్ట్, అర్థమైందా? ఏంట్రా నన్ను పట్టించుకోవట్లేదేంట్రా? ఎవడు పట్టించుకోడు, ఆడే పట్టించుకుంటాడు. మనకి కొత్త జడ్జెస్ వచ్చారు, ముందుగా వాళ్ళని పరిచయం చేసుకోండి. నా పేరు నేహన్. నా పేరు యోధ. జడ్జెస్ నా పేరు చెప్పండి. దీవెన. దట్ ఈస్ దమ్ము దీవెన. దమ్ము దీవెన. ఓకే పిల్లలు, మీరు వచ్చేసారు కాబట్టి ఓకే పిల్లలు, ఎందుకు లేట్ అయింది? ఇక్కడ ఎవడ్రా ప్రిన్సిపాల్? మీరు నువ్వెవడ్రా? ప్యూను. ప్రిన్సిపాల్ టీసీ ఇస్తాడు, ప్యూన్ టీ ఇవ్వాలి, అర్థమైందా? ఓకే సార్. ఎందుకు లేట్ గా వచ్చావు? వీడు ఒకరిని కొట్టాడు. ఎవరిని కొట్టాడు? పోలియో చుక్కలేసేవాడిని. పోలే చుక్కలేసావని కొట్టావా? అవును సార్. ఎందుకురా? 4 గంటే 4 పోలియో చుక్కలేసారు సార్. మనకి ఏదైనా 1/2 లీటర్ ఉండాలి. సార్, ఈ రోజు నేను లేట్ గా ఎందుకు వచ్చానంటే, ఎందుకు వచ్చావు? నేను స్కూల్ కొద్దామని రోడ్ మీద రాగానే గ్యాస్ సిలిండర్ బండి వచ్చింది. గ్యాస్ సిలిండర్ బండి వచ్చింది. నేను కూడా సిలిండర్ అనుకుని బండి వేసుకొని తీసుకెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాక తెలిసింది ఆ గ్యాస్ వేరు ఈ గ్యాస్ వేరు అని. ఎవరైనా? మా తమ్ముడు. ఎందుకు తీసుకొచ్చావు? మా అమ్మ తమ్ముని నీట పుచ్చమంది. నువ్వు అన్న నీట పుచ్చుతావు కదా, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. ఏంటి ఎందుకు లేట్ అయింది? స్కూల్ కి వచ్చే ముందు టీవీలో మీనా గారి సినిమా వస్తుంది, ఎంత అందంగా ఉన్నారో. మీనా గారి అందాన్ని చూసి నువ్వు ఆగిపోయావా? నేనే ఏంటి సార్, ఆ. ఆవిడ అందం చూసి కాలమే ఆగిపోతుంది. మీ గురించి ఒకటి చెప్పబోతున్నాను. స్కూల్లో ఉండేది తేనా, అందరి గుండెల్లో ఉండేది మీనా. ఒరే ప్యూను, సార్. రోజా గారు ఇవన్నీ మన పరిస్థితి ఏంట్రా? మన కొత్త స్టూడెంట్స్ పిలిపించాయి. కొత్త స్టూడెంట్స్ రండి రండి రండి. I'm a very good girl, tell me your teacher, my dear dada. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవా మిస్టర్? బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలోసుకుంటే నేను లిరిక్స్ చెప్తూ. మొత్తం జూనియర్ జబర్దస్త్. అవర్ మై న్యూ స్టూడెంట్. ఇంతకీ ఎవరు కొడుకుడు? సార్, మీ నోటి నుండి చెప్పి
నువ్వు సుజాత సుజాత అంటే వీడు రాఘవ్ గారి కొడుకు అనమాట. అవును. ఎరా మీ నాన్న స్కిట్లు చూస్తున్నావా? సగం వరకే చూస్తానండి. ఎందుకు పూర్తిగా చూడవా? సగంలోనే నిద్ర వస్తుందిగా. ఇంతకీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, బాగా చదువుతున్నావా? చదవాలన్న మూడు ఉత్సాహం రెండు పోయాయి. మనకి యాన్యువల్ డే వస్తుంది కదా అని చెప్పేసి మీకు అద్భుతమైనటువంటి మాస్టర్ గారిని పిలిచాను. ఆయన ఎవరో కాదు, జానీ మాస్టర్ గారు. ఆయన వచ్చి మనందరికి ఒక చిరు స్టెప్ నేర్పిస్తారు, జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైందా? మరి ఎవరికి ఏమేం స్టెప్పులు కావాలి అడగండి. అరే నీకేం కావాలరా? నీకేం కావాలరా? ఏక్ బారా? వీడు చాకో బార్ అంత లేదు, వీడికి ఏక్ బార్ కావాలంట. రైట్ లెగ్ ఫాస్ట్ గా ఉండాలి. 1000 కిలోమీటర్ ఫాస్ట్ లో వెళ్ళాలి. ఒకటే స్టెప్. ఒకటే స్టెప్. అదిరిపోవాలి. అదిరిపోవాలి. పిల్లలు రెడీయా? రెడీ 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 1 2. ఒక స్టెప్ అడిగింది, ఒక స్టెప్ గాను. పిల్లలు పెద్దలు ముసలు అందరూ వేస్తారు. 1 స్టెప్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా. ఏమండి నమస్కారం. ఈవిడ నా భార్య. ఈ రోజు మా వైఫ్ ని సినిమాకి తీసుకొస్తున్నా. ఎంత బాగుందా సినిమా. రాకేష్ అయితే ఇంకా బాగున్నాడు. అదేంటే సినిమాలో హీరో కదా. నా హీరో రాకేషే కదా. నా హీరో రాకేషే కదా. రాకి మనం ఇట్లా బండి మీద పోతుంటే చూసిన జనాలందరూ ఏమనుకుంటున్నారు? వీడు ప్రేమలో పడి ఖర్చులు ఎక్కువైపోయి కారం మీద దొబ్బి బండి మీద తిరుగుతున్నారేమో అనుకుంటారు. రాకి నన్ను ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ కి తీసుకోపో. ఎక్కు. నల్లమల్ల అడవి వచ్చింది. ఇదే నల్లమల్ల అడవి. అడవి మనిషి మంచిగా ఉన్నాడు. మన మనిషి లెక్కనే ఉన్నాడు. అడవి మనుషులకి మన తెలుగు రాదు. ఒరే లఫూట్, ఒరే లవంగం, ఒక ఎదవ, ఒక జఫా, ఒక బర్రా తెలుగు రాదన్నది. తెలుగు రాదని ఎవరు చెప్పిళ్ళు? లోటు మీద ఎన్ని లాంగ్వేజ్లు ఉంటాయో నా నోట్లో అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. అయినా అడవిలోకి ఎందుకు వచ్చినవరా? నా పర్మిషన్ ఏంది? టోల్గేట్ కట్టినవరా నువ్వు ఫీజు? అడవిలోకి వచ్చిందే కాకుండా మా జంతువుని తీసుకొని పోతావు. దాన్ని ఏ చెట్టు నుంచి తెచ్చినావు? ఆ చెట్టెక్కి ఏమండి మీరు అడవి మనిషా? ఎస్. మరి ఆకులు ఏమేంటండి? ఆకులు కట్టుకొని జింకలలోకి వెళ్ళు. తెలుస్తుంది నీకు. ఇంత జుట్టు ఉంది కదా, దురద పుట్టదా? పుడుతుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇలా విగ్గులేపి గోక్కొని మళ్ళా పెట్టుకుంటా. ఇంతకు ముందు ఈ అడవిలో ఏదైనా గూడెం ఉండేదా? మననే ఖాళీ చేసి అందరు వెళ్ళిపోయారయ్యా. ఎందుకు ఖాళీ చేశారు సార్ ఈ గూడెంలో? నేను రోజు తాడేసుకొని అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి అటు పోతాను. రోజుకొక ఫ్యామిలీ కింద నిలబడి చూసేవాళ్ళు. చూసిన వాళ్ళు చూసినట్టే తెల్లారి వెళ్ళిపోయేటోళ్ళు. లోపల ఏదో దాచుకున్నారయ్యా. వాళ్ళు లోపల ఏం దాచుకోలేదు సార్, మీరు దాచుకోలేదు సార్. మీరు ఇంతకు ఎక్కడ ఉంటారు సార్? ఈ పక్కన చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీన్నే. సార్ ఈ చెట్టుకి ఆకులు ఉండలేవి సార్. మీరు వచ్చే దారిలో బాత్రూమ్లు కనబడ్డాయా? సార్ నాకు డౌట్ వచ్చింది సార్. చెప్పు. మంచి వర్షాకాలం కాబట్టి ఆకులు ఉన్నాయి. మరి ఎండాకాలం వస్తే ఆకులు ఎండిపోతాయి కదా. మరి ఆకులే ఎండిపోయినప్పుడు మనం ఎంత చెప్పు? సార్ నాకు అర్థం కావట్లేదు, ఇదేంటి సార్? ఇది బెంగాలీ టైగర్ గోరు. మరి అదేంటి సార్ గ్రీన్ కలర్ లో ఉంది? నువ్వు చూసినవారా బెంగాల్ టైగర్? నేను చూడలేదు సార్. 2 గాలు బట్టి చెట్టు కొడతాడు సార్. ఇంతకు ముందు మీ జంతువులు పులులు సింహాలు ఏమైనా మీ వెంట పరిగెత్తాయా? ఎందుకు? మన బెంగాలీ టైగర్ నా వెనక పరిగెత్తాంది. నేను ముందు పరిగెడతానా, సడన్ గా వెనక తిరిగి వెళ్ళిపోతాంది. ఎందుకు సార్? ఎందుకంటే వచ్చేదారిలో తుప్పలు తరిగిన ఆకులన్నీ ఊడిపోయినాయి. మీరు ఈ అడవికి ఎందుకు వచ్చిల్రా? సిటీలో పార్కులనే నాశనం చేసింది కాక ఈ అడవిని కూడా నాశనం చేయడానికి వచ్చిల్లా? మేము ఇప్పుడు బలిస్తా. కొబ్బరికాయలు కొడతారా? కొడతాం కానీ కోతులకి నిలబడి మేమే తింటాం. మీరు ఇక్కడనే ఉండండి రా.
మమ్మల్ని కట్టేశారు, కాపాడే వాళ్ళే లేరా? అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, వీళ్ళ పట్టి లాగుతారు ఆంధ్ర జన. అయ్యయ్యో బిడ్డ సుజాత అల్లుడు. అవును, ఎంట్రీ సాంగ్ లో ఆంటీ అమలాపురం పాటేసుకుని వచ్చేవింట. అదే అమలాపురం ఇచ్చాపురం అన్ని నా కూతురు కోసం తిరిగా నేను చెప్తున్నాను అల్లుడు. అమ్మ ప్రేమను ఐటెం సాంగ్ లో చూపించావా అత్త? ఐటెం సాంగ్ లో చూపించావా అత్త? ఎవరు అసలు మిమ్మల్ని కట్టి పాడేసింది? నన్ను ఒక అడవి మనిషి కట్టేసి బలిస్తారని లోపలికి వెళ్ళాడు అత్త. మామూలు మనిషిని నేను నెవరి పాడేశాను, అలాంటిది ఈ అడవి మనిషి నాకు లెక్క. ఒరే అడవి మనిషి, అరే నేను 20 సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ. కొండలేదు ఎట్లొచ్చిందిరా? ఒరే అడవి మనిషి, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని చూడటానికి పక్కగా ఉన్నాడు, గట్టిగా కొడుతున్నాడు అల్లుడు. పాపం వాడు అడవి మనిషి అత్త. వాడికి ప్రేమలు, ఆత్మీయతలు, అనురాగాలు తెలియవత్త. అందుకే వాడికి కొంచెం ప్రేమ చూపించావనుకో, ఆడు నీ లైన్ లో పడిపోతాడు. వాడిని మనం ప్రేమిస్తున్నట్టు నటించామంటే అడవిని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవచ్చు. వాడికి కొంచెం ప్రేమని ఇవ్వత్త. ఏం తెగింది? పేరు తగ్గిందా? అయ్యో అల్లుడు, నీ మీద ప్రేమ చూపిస్తే మా అత్తని కొడతావా? అరే నాకున్నదే కొద్దిగా రక్తం, ఆ దాంట్లో సగం దాగే తింటా బతకాలరా నేను. ఇగో మీకు ఆకలి అవుతుందా? మాకు ఆకలి అవుతుంది. ఈ తేనె తాగండి. ఏమండి తుడుచుకోవడానికి ఏమైనా ఆకి ఇవ్వండి. ఇగో అమ్మ పడేక దాన్ని. ఏం చేస్తారు? నేను అన్నిటికి యూజ్ చేసేది అదే ఆకు. అడవి మనిషి గారు ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి. మూసుకున్నా. ఏం కనిపిస్తుంది? చీకటి. మీరు లేని నా జీవితం కూడా చీకటి. అవునా? నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. మూసుకున్నా. నీకేం కనబడుతుంది? చీకటి. నిన్ను చేసుకుంటే నా జీవితం కూడా అదే. ఏంటల్లుడు ఎలా కొడుతున్నాడు? అత్తయ్యా ఫిజికల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఒక పని చెయ్యి, వర్షం పడేటట్టుంది, నేను ఉరుములాగా ఉరుముతా, నువ్వు వాడిని గట్టిగా పట్టుకో. ప్రేమ కలుస్తుంది. వాడికి ప్రేమ పుట్టించి మనం అడవిలో నుంచి వెళ్ళిపో. ఓకే. కాదే, పిడుగు పడితే కూడా ఎవడన్నా బతుకుతాడు, నువ్వు పడితే ఎవడన్నా బతుకుతాడనే? నువ్వు పడితే ఎవడన్నా బతుకుతాడనే? అల్లుడు ఈ మర మనిషిని ఎలా మార్చడం? అత్త నీ పిఠాపురం పట్లేంటో చూపించు, వాడిని ఒక పట్టు. ఇప్పుడే చూడు. ఏం లేవవిగా. ఈ వాత ఏ పారిపోతున్నాడు? అల్లు పట్టుకో, మీ మాంగారు పట్టుకో. ఒరే సుబ్బారావు! ఏంటే మొగుడిని పట్టుకొని సుబ్బారావు గబ్బురావు అంటావు? మా నాన్న తెలిసిపోతుంది. నీది నాదొక తీరేనే ఉన్నాయని. అల్లుడు ఒక్కసారి ఉండు. ఈ వాత ఎవరు పెట్టారు అనుకున్నావు? ఎవరు పెట్టారు? ఈ అందమైన వాత పెట్టింది నేను. మరి వీడు అరే బెంగాల్ టైగర్ కొరికిందానవేంట్రా? అది కుక్కగోర్లతోటి గీరింది అది. ఒరే దరిద్రుడా, అందమైన నా జీవితంలో నిప్పులు పోసి దాన్ని ఇంట్లో విడిచిపెట్టి నేను అడవిలో ఉంటే వచ్చి మళ్ళీ గాలిలో పోయే కంపెనీ తెచ్చి నా నెత్తికి తలిగిచ్చినావు కదరా. ఒరే నాలాగే నేను చేసుకోపోతుందా? నీకు కూడా ఎక్కడో అక్కడ వాత పెట్టకపోతుందా? నాకైనా ఈ అడవిలో ఆకులు దొరికినాయి కట్టుకోవడానికి, నీకు తుడుచుకోవడానికి కూడా దొరకవురా. నా శాపం తలిగింది, నాశనం అయిపోతావు. ఏమండి మా నాన్న కలిసిన శుభ సందర్భంలో ఒక 2 వాతలు పెట్టుకుంటానండి. దుంపదగా ఎవరైనా 2 ముద్దులు పెట్టుకుంటామంటారు కదనే. నేను కూడా మా అమ్మ బాటల్లోనే నడుస్తా. నీ అడ్వెంచర్ తగలయ్యా. ఒక అడవి తీసుకొచ్చి ఒక అడవి మనిషి యొక్క పౌరసత్వాన్ని నేను పోగొట్టాను కదే. సంసారం అనే ఉచ్చు వదిలిపెట్టి వాడు హ్యాపీగా ఇక్కడ బొచ్చులో కూర్చొని ప్రశాంతంగా ఉండేవాడిని మళ్ళీ సంసారం అనే ఉచ్చులో ఇరికిచ్చానే. ఆ పాప ఊరికే పోదే. Come on, baby, let's go on the bullet. పప్పు చారు ఉప్పు చాప కింద అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది దొంగ చాప. మార్పు అనుకున్నా మరి ఇంత
చూసారు కదా ఇవే గత కొన్ని సంవత్సరాలుగా నా కళలోకి వస్తున్న కళల రాణి. నీకు నిద్ర లేకుండా చేసిన రానియా? నా గుండెని పిండేస్తుంది. అరే నా కళ్ళలోకి అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. పట్టుకుందాం అనే లోపల మాయమైపోతుంది. అంతేనా? పట్టుకుందాం అంటే దొరకలేదా? ఇన్ని రోజులు మోడు బారిపోయిన నా జీవితంలో నా ప్రేమంతా భారం అయిపోతుంది అనుకున్న టైంలో ఆ దేవుడు భారీ లాంటి ఒక అమ్మాయిని ఇచ్చాడు. భారీ అమ్మాయిని ఇచ్చాడని చెప్పు. చిన్న పుట్టుమచ్చి ఇక్కడ ఉంటుంది మేడం అమ్మాయికి. ఎవరన్నా కనపడితే కొంచెం నా కళల రాని నాకు తీసుకొచ్చి పెట్టండి. ఇది పోయిన దీపావళికి మిగిలిందే, ఎందుకు వేస్ట్ చేయడం వెలిగించేసాను. పైగా మన ఇంటికి పెద్ద ఎలివేషన్ ఉంటదని. పోయి చదువుకోండి అందరూ. అక్క చెప్తా మర్చిపోయాను, నేను రాత్రి 1 గంట వరకు చదివాను. నా బంగారు కొండే. ఏ టైంకి స్టార్ట్ చేసావు నాన్న? 12:50కి స్టార్ట్ చేసా. 10 నిమిషాలు చదివావా పంది మొక్కడా? వీడు తెలివేంటక్క, నా తెలివిని చూసి నేర్చుకోవాలి తెలుసా మీరు? తెలిసింది. రైల్వే స్టేషన్ కి వెళ్ళి టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కవట. అంటే అక్క మైక్ లో అనౌన్స్ చేశారు, ఏమని? తెలియని వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవద్దు అని. అయితే ఆ టికెట్ ఇచ్చేవాడు మనకి ఏమైనా చుట్టవా? కాదు కదా, అందుకే తీసుకోలే. నువ్వు కూడా తీసుకోకక్కోయ్. నీ తెలుగు తెల్లారినట్టే ఉంది. పోయి చదువుకోండి పని పాటలను మోకాలారా. హంస, ఇందాక నేను దూరం నుంచి ఒక హంసను చూశాను. అది హంస కాదు, అది నోరు తెరిస్తే పెద్ద హింస. రోజు నా కళ్ళలోకి వస్తున్న కళల రాణి. పెద్ద గేట్ మొత్తం తెరిస్తే కానీ లోపలికి రాలేదు, నీ కల్లోకి వచ్చిందా? పక్కన ఇంతకి పేరేంటో? వరుణ్. నీ పేరు కాదు నాన్న. ఈ స్టేజ్ మీద మన పేరు మనం చెప్పుకోవాలంటే ఒక స్టేటస్ ఉంటది, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు తెలుసుకొని నాకు చెప్పే. ఇంతకి మీ అక్కకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మా అక్క ఆపకుండా మొత్తం పిజ్జా తినేస్తా తెలుసా? ఎందుకో? ఆపితే నేను తినేస్తా కదా. ఇంతకి మీ అక్కకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చూడటమేంటి, అసలు నీకు తెలుసా? యుగాండా నుంచి, నైజీరియా నుంచి, సౌత్ ఆఫ్రికా వాళ్ళు రాగలని ఈ అమ్మాయికి ఒక వడ్డానం చేపియండి అని అడుగుతున్నారు, వెళ్తున్నారు. చేయించట్లేదా? ఎందుకు? దానికి వడ్డానం చేపియాలంటే కేజీ బంగారం సరిపోదు, కేజీఎఫ్ లో ఉన్న మొత్తం బంగారం పెట్టాలి. అంత పెద్ద నడుమా? సరే, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మీ అక్క నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ సాడ్. ఏం చేస్తున్నారు? 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. నేను మీ అక్కని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు దానికి సహకరించాలి. ఓకే? సరే అన్నయ్య, ఓకే. అన్నయ్య ఏంట్రా? అన్నయ్య బావా. మీ అక్క ఎదురింటి దగ్గర నేను సైకిల్ వేసుకొని కాపలా కాస్తుంటాను. మీ అక్కని ఎలాగైనా పడేసే ఆలోచన నాకు ఇవ్వాలి. ఓకేనా? ఆయన అలాగే చూస్తున్నాడు ఎందుకో? ఇందాక నుంచి నన్నే చూస్తున్నావు ఏంట్రా నువ్వు? నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నీళ్ళు అవ్వద్దు అనిపిస్తుంది. నాలో నీకు ఏం నచ్చలేదురా? నువ్వే నచ్చలేదు. వాళ్ళు వేస్తారు, అంత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు గ్యాప్ ఇస్తా. అక్కను పడేయాలంటే దీని దగ్గర ఏదో ఒకటి కొనేయాల్సిందే. మాకు సండే పేపర్ ఇవ్వు. ఏంటి ఖాళీగా ఉందేంటి? సండే హాలిడే కదా, అందుకే సండే పేపర్. ఓ పట్నం పల్లీలు ఇవ్వ. నాకే పల్లీలు కావాలని పల్లి అయ్యా అని అడుగుతున్నాను. నీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. మీకు ఒక 2000 ఇస్తాను. కొంచెం మీరు నాకు ఏదైనా ఉపయోగం అంటే చెప్పరా? కానీ నిన్న బోని నాకు రాలేదే 2000. నిన్నటి 2000. మొన్నటి కూడా అసలు నా జేబులో నువ్వు ఎన్ని డబ్బులు చూసావు? 8000. తీసుకో, మొత్తం తీసుకో. ఇప్పుడు నాకు ఏదైనా ప్లాన్ చెప్పరా ప్లీజ్ ప్లీజ్. బా నేను ప్లాన్ చెప్తా. కవితకి పని అమ్మాయి అంటూ లేదు, మంచి కవిత రాయి. నేను కవితను పడేయట్లేదు, మీ అక్కని పడేస్తున్నారా? లవ్ లెటర్ కదా, రాస్తా. నేను చాలా రోజుల
నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా మీ ఏజ్ ఎంత జస్ట్ లైక్ 18. నా ఏజ్ ఎంత తెలుసా ఎంత? చెప్పను లేకపోతే మీ బర్త్డే రోజు కేక్ మీద ఎన్ని కొవ్వొత్తులు పెడతారు? జస్ట్ 30 నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి అవును. పర్వాలేదు ఆ. మా నాన్న అడిగితే ఆ. తమ్ముడు లాంటి వాడని చెప్పేస్తాను కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చుగా. ఈ కవిత చూడండి. ఏంటిది ఖాళీగా ఉంది నువ్వు లేని నా జీవితం కూడా ఖాళీగానే ఉంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. పిల్లలు బావా ఏమైంది బావా? ఒక్కడి కూడా ఏమి అవ్వలే. సరే ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పండి వెంటనే. ప్లాన్ ఏంటంటే మా అక్కకి పర్స్ అంటే చాలా సెంటిమెంట్ ఓకే. కాబట్టి నువ్వే దొంగలా ముసుకేసుకొని వెళ్ళి ఆ పర్స్ తీసుకొచ్చే ఆ మాస్క్ తీసేసి ఏయ్! ఆ పర్స్ హీరోలాగా ఇచ్చే ఏయ్! హీరోయిజం అంటే అందరికీ ఇష్టమే ఆ- దెబ్బ పడిపోతుంది అంతే. మీరు రిలాక్స్ అవ్వండి. మా అక్క పక్కనే తీసుకుంటా, వెళ్ళండి నిన్ను. ఎవడేడు నేను రా. ఏంటి నువ్వు కొన్ని రోజులు ఆగితే నేనే ప్రపోజ్ చేసేదాన్ని నీకు నిన్ను అంతగా ఇష్టపడ్డాను బట్ వీళ్ళ మాటలు విని మొత్తం చెడదొబ్బుకున్నావు అంటే ఇప్పుడు నేనేం చేశానని? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. చిచ్చి నెక్స్ట్ స్కిట్ లో మామూలుగా ఉండదు.